తెలుగు రాష్ట్రాల్లో కాకతీయులు నిర్మించిన ఎన్నో గొప్ప ఆలయాలు నేటికి ఆధ్యాత్మిక శోభను పంచుతూనే ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు మకుటంగా నిలుస్తున్నాయి. అలాంటి ఆలయమే ఏకశిలా శివాలయాల్లో ఒకటైన గణపేశ్వరాలయం. కాకతీయులు నిర్మించిన ఈ ఆలయమే కూసుమంచి గణపేశ్వరాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఈ అతి పురాతన శివాలయం ఎంతో విశిష్టత కలిగుంది. ఇక్కడ నెలకొన్న పరమేశ్వరుడు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలుస్తున్నాడు. మరి ఈ శక్తివంతమైన శివాలయం ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం రండి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రం కూసుమంచి గ్రామానికి ఉత్తరం వైపున ఊరికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం మనకు కనిపిస్తుంది. కాకతీయ వాస్తుకళని ప్రతిబింబించే రామప్ప దేవాలయం వంటి నక్షత్రాకార పునాది ప్రణాళికతో అద్భుతంగా నిర్మించిన ప్రాచీన కట్టడం ఇది. ఈ ఆలయ నిర్మాణంలో సిమెంట్, సున్నం వాడకుండా ఇంటర్లాకింగ్ పద్ధతి ద్వారా నిర్మించారు. పెద్ద పెద్ద రాళ్లకు గాడులు, కోసాలు పద్ధతిలో బిగింపు చేయడం ద్వారా ఈ గుడిని నిర్మించారు. కాకతీయులు అత్యంత ఎక్కువగా అనుసరించిన ట్రిపుల్ టీ అంటే టౌన్, టెంపుల్, ట్యాంక్ అనే పద్ధతి ఇక్కడ ప్రముఖంగా కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న గుడిగా దీనికి పేరుంది. అలాగే ఆలయానికి ఈశాన్య దిశలో గంగాదేవి చెరువు ఉంటుంది. ఇది చుట్టుపక్కల పొలాలను సస్యశ్యామలం చేస్తూ అన్నపూర్ణగా వెలుగొందుతోంది. ఈ ఆలయ శిల్పరీత ప్రాచీనమైనదే కాక అత్యంత విశిష్టమైనదిగా నిలిచిపోయింది. ఈ ఆవరణలో ప్రధానమైన గణపేశ్వరాలయమే కాక త్రికూటాలయ పద్ధతిలో నిర్మించిన మరో గుడి ఉత్తర దిశకు తిరుగుంటుంది. త్రికూటము అంటే 3 గర్భగుడులు ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి నిర్మించిన గుడి అని అర్థం. దీనిలోని 3 గర్భాలయాల్లోనూ శివలింగాలే నిర్మించారు. ఈ 3 శివలింగాలతో కలిసిన మొత్తం గుడి ప్రధాన ఆలయం వైపుగా తిరుగుంటుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది. ఈ ఉత్సవానికి 50,000 నుంచి 60,000 మంది భక్తులు వస్తారని భక్తులు చెబుతున్నారు. ఖమ్మం హైదరాబాద్ రహదారిపై ఖమ్మం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు ఉంది. సూర్యాపేట నుంచి ఖమ్మం వైపుకి 40 కిలోమీటర్లు రావాల్సుంటుంది. హైదరాబాద్ నుంచి 170 కిలోమీటర్లు, వరంగల్ నుంచి ఖమ్మం మీదుగా 130 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 126 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. భక్తరామదాస్కు పుట్టినిల్లైన నేలకొండపల్లికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ముదిగొండకు కూడా కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఈ కూసుమంచి ప్రాంతం ఉంటుంది.